యిర్మీయా దేవుడు ఎన్నుకొన్న ప్రవక్త. యిర్మీయాను దేవుడు పిలుచుకున్నాడు, తాను ప్రవక్తగా ఎన్నుకున్నాడు. యిర్మీయా ద్వారా దేవుడు ఏది సెలవిస్తే అది నెరవేరుతూ ఉన్నది, జరుగుతూ ఉన్నది. ఇశ్రాయేలు ప్రజల మేలు కోరి యిర్మీయాను దేవుడు ఏర్పాటు చేసి పంపితే, అదే సమయంలో అబద్ధ ప్రవక్తలు కూడా బయలుదేరారు. ఈ అబద్ధ ప్రవక్తలు పాత నిబంధన నుండి ఉన్నారు, ఈరోజేవి కొత్త కాదు. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, అబద్ధ ప్రవక్తలు చెప్పే మాటలు తాత్కాలికంగా మనకు సంతోషాన్ని, తృప్తినివ్వవచ్చేమో, కానీ అవి నెరవేరవు. దేవుడు ఎన్నుకున్న ప్రవక్తలు చెప్పే ఆ మాటలు దేవుడు చెప్పమన్న మాటలు వారు చెబుతారు గనుక అవి నెరవేరి తీరుతాయి. సైతాను ఎన్నుకున్న ప్రవక్తలు చెప్పే మాటలు నెరవేరవు. దేవుడు ఎన్నుకున్న ప్రవక్తలు ఉన్నారు, అదే సమయంలో సైతాను కూడా ఎన్నుకున్న ప్రవక్తలు ఉన్నారు. దేవుడు ఎన్నుకున్న ప్రవక్తలకు వ్యతిరేకముగా సైతాను ఎన్నుకున్న ప్రవక్తలు తప్పుడు ప్రవచనాలు చెబుతూ ఉంటారు. ఆనాటి నుండి ప్రజెంట్ ఈ రోజు వరకు జరుగుతున్నది అదే. ఈ రోజు కూడా అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు, దుర్బోధకులు ఎక్కువైపోయారు, తప్పుడు బోధలు చేసేవారు ఎక్కువైపోయారు. ఈ రోజు కూడా ఆ బెడద అలాగే ఉన్నది. ఇది ప్రభు మధ్యాకాశానికి వచ్చే అంతవరకు అబద్ధ బోధకులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న బోధకులు, అబద్ధ ప్రవక్తలు, దేవుడు ఎన్నుకున్న ప్రవక్తలు, ఈ రెండిటికి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కానీ మనము జాగ్రత్తగా గ్రహించాలి. అబద్ధ బోధకుల మాటలు విన్నాము అంటే మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటాం. దేవుడు చెప్పమన్న స్వచ్ఛమైన వాక్యాన్ని గనక మనం విన్నాము అంటే, వాక్యము ఉన్నది ఉన్నట్లు విడమరసి దేవుడు నీతో సూటిగా తేటగా నీ పాపాన్ని, నీ లోపాన్ని, నీ చెడుగును బయటపెడుతూ ఉన్నప్పుడు సరి చేసుకుంటే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. ఆ వాక్యాన్ని నీవు ధిక్కరించి నీ వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు అబద్ధ బోధకులు నిన్ను నాశనం చేసి నరకానికి తీసుకుని వెళ్తారు. అందుకే ఇది ఒక పెద్ద సవాలుగా మారింది నేటి దినాల్లో. అందుకే వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. అందుకే చదువు రాని అమాయకులు అనేక దుర్బోధలకు లోనైపోతూ ఉన్నారు, ప్రమాదంలో పడిపోతూ ఉన్నారు. వాక్యము తెలుసుకోక, సత్యవాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొనలేక అనేక మంది అమాయకులు అబద్ధ బోధల మాటల్లో పడిపోయి సైతానుకు బానిసలైపోతున్నారు. ఇట్టి ప్రమాదము మనకు దేవుడు దూరము చేయునుగాక. ఆమేన్.